హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పండగ తొలి ఏకాదశి కాబట్టి, తొలి ఏకాదశి అంటే ఆరుది స్పెషల్ కాబట్టి ఈ రెసిపీని చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి ఒక కప్పు వరిపిండికి కప్పున్నర వాటర్ వేసి అందులో చిటికెడు ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత మనం తీసుకున్న కప్పు వరిపిండిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత అది బాగా చల్లారి పెట్టుకుని దాన్ని బాగా పిసికి దాన్ని తాలికల కింద చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తాలికలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కూడా బాగా హీట్ అయ్యాక ఒక గుప్పుడు కిస్మిస్ పళ్ళు, ఒక గుప్పుడు జీడిపప్పును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక అవి తీసుకుని పక్కన పెట్టుకుని మనకు కావాలంటే ఇందులోనే కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే నెయ్యిలో ఫ్రై చేయకుండా తురుముకుని లాస్ట్లో వేస్తాను. అది మీ ఆప్షను, మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. అదే ప్యాన్లో ఒక 4 కప్పుల వాటర్ని వేసుకుని బాగా మరిగించుకోవాలి. మనం ఒక కప్పు వరిపిండికి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. మీకు ఇంకా పలుచగా కావాలనుకుంటే 5 కప్పులు కూడా వేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం కూడా వేసుకుని ఆ వాటర్లో వేసుకుని మరిగించుకోవాలి. బెల్లం అన్నది స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు 2 కప్పులైనా వేసుకోవచ్చు. నేను సమానంగా వేసాను కాబట్టి కప్పున్నరే వేసాను. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, ఆ వాటర్ మరిగేటప్పుడు ఆ తాలికలు కూడా వేసి దగ్గర పడేలా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం కుక్ చేసుకుని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే. అంతే, ఆరుది రెడీ.